చరిత్ర అంటే మాదే అని డైలాగులు కొట్టుడే కాదు, చరిత్రలు నిలిచిపోయే తీరు కూడా సినిమాలలో ఆయన అద్భుతాలు కూడా చేస్తుంటారు కదా. నిన్న అలా ఈయన సినిమా మీద ముచ్చటొస్తున్నది. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఆ సినిమాలో ఆయన క్యారెక్టర్ కూడా చరిత్రలకెళ్ళే తీసుకున్నారట. ఆ అప్డేట్స్ ఏందో ఎక్ బార్ దేకో. ఎండితెర లేటెస్ట్ లెజెండ్ బాలయ్య బాబు కొత్త సినిమా ఇంకా విడుదల కానే లేదు. అప్పుడే రాబోతున్న కొత్త సినిమా మీద కూడా వార్తలు వస్తున్నాయి. సింహ సినిమా సూపర్ హిట్ అయినాక బోయపాటి సంఖ్యకి కూర్చున్నాడు సమరసింహం. ఇద్దరికి జోడి బాగా కుదిరి బ్లాక్ బస్టర్లు వస్తున్నాయని డిసైడ్ అయినట్టున్నాడో ఏమో. ఇప్పుడు మళ్ళా వీళ్ళిద్దరు కలిసి కొత్త సినిమా తీస్తున్నారట. కాకుంటే లిచ్చంతరం ఏందంటే ఈ సినిమాలో బాలయ్య హీరో తీరుగా కాకుండా విలన్ గా కల్పిస్తాడన్నట్టు. ఇంకా డబుల్ షాక్ ఏందంటే గాడ్సే అనే స్టోరీ లైన్ తోని కథ చెప్తే బాలయ్య శంగు నెగిరి దుంకి సీన్ మొప్పుకున్నాడట. మరి గాడ్సే అంటే నిజంగా గాడ్సే కథేనా లేకుంటే సినిమా పేరాదా లేకుంటే గాడ్సే ముచ్చటతోనే కథ అల్లుతున్నారా అనేది కూడా ఎరికైతలేదు. నిన్నయాల లెజెండ్ సినిమాలో హీరో జగపతి బాబు ఇలనేశం కట్టిండు కదా. కొత్తగా ఇప్పుడు సింహం తొడలస్వామి కూడా ఇలనేశం వేస్తున్నాడు. మరి ఆ కాలంలో వాళ్ళ నాన్నగారు కూడా విలన్ పాత్రల్లో అలరించారు కదా. ఇక ఇప్పుడు చిన్నకేశాలు కూడా అవతారాన్ని తవ్వుతున్నారు. బాలయ్య హీరోయిజం కడుతున్నాడంటేనే అంచనాలు ఆకాశం దాటుతాయి. మరి ఇలినేషన్ కడితే ఎట్లుంటుందో చూడాలి. బాక్స్ ఆఫీస్ కాడ బాలయ్య ధూమ్ ధామ్ కూడా తిరుగుంటుందో జరని దినాలు అవుతే తెలుస్తుంది మరి.